నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా పండించే ఎర్ర గుంటూరు పసుపు రకానికి భౌగోళిక గుర్తింపు కోసం కమ్మరపల్లి పసుపు పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. స్థానికంగా ఆర్మూరు పసుపుగా పిలిచే ఈ రకం విశేషాలను తెలియజేసేందుకు ప్రత్యేక బృందంగా ఏర్పడి అధ్యయనం చేపట్టారు. ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, కమ్మర్పల్లి, వేల్పూర్, మెండోరా, ముప్కాలు మండలాల్లోని రైతులు ఎక్కువగా ఎర్రగుంటూరు రకాన్నే సాగు చేస్తారు. ఏటా మార్కెట్కు వచ్చే పసుపు రకాల్లో ఎర్రగుంటూరు పసుపుకే అధిక ధర పలుకుతుంది. దీంతో నూతన వంగడాలెన్ని వచ్చినా కర్షకులు ఎర్రగుంటూరు పసుపును సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ రకానికి భౌగోళిక గుర్తింపు వస్తే తమ పసుపుకు మరింత డిమాండ్ పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం ఎర్రగుంటూరు అనే రకాన్ని పండిస్తాం. మా ముత్తాతల నుంచి ఈ వంగడాన్ని సెలెక్షన్ చేసుకొని ఈ పంట పండించడం జరిగింది. మా ప్రాంతంలో ఎక్కువ శాతం ఇదే సాగు అవుతుంది. ఎందుకనంటే ఇది రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఈ పసుపుకు గొప్పదనం ఏంటి అని అంటే ఈ ప్రాంతంలో తినడానికి విదేశాలకు ఎగుమతి కూడా చాలా మటుకు చేస్తారు. మరియు వేరే రకాలు కొన్ని వేయడం జరిగింది. అవి మాకు ఇంతగానో హీలింగ్ రాలేదు. మరియు ఆ పంటలు వేసినప్పుడు దుంపకులు కానీ ఇంకా మర్రాకు తెగులు కానీ ఎక్కువ రావడం వల్ల దిగుబడి తగ్గిపోవడం వల్ల ఆ రకాలను మేము ఎంచుకోలేదు. మరియు ఈ ఎర్రగుంటూరు అనే రకము మంచి గుర్తింపు వచ్చి మాకు జియో ట్యాగింగ్ వల్ల ఒక 10-20% రేటు అధికంగా పోతే మా రైతులకు ఎంతోనో లాభం జరుగుతుంది. ఎర్రగుంటూరు రకం పండిస్తాం మేము. ఎకరానికి దగ్గర మాకు ఇది వచ్చేసి 200 క్వింటాల పచ్చి పసుపు వస్తుంది. పూర్వీకుల నుంచి ఇదే పంటను పండించడం జరుగుతుంది. దిగుబడిలో కానీ వెయిట్లో కానీ అన్ని రకాలుగా కూడా మాకు ఇది అనుకూలంగా ఉంటుంది ఈ పంట. కాబట్టి దీనికి ఈ జిఐ అనే గుర్తింపు అనేది రావాలి. వస్తే దానికి సరైన రేటు మాకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మామిడికి కానీ ఇప్పుడు వేరే రకం పసుపు కూడా ఈ జిఐ గుర్తింపు ఉంది. సో అదే రకంగా మా పంటకు కూడా గుర్తింపు అనేది వస్తే మాకు ఎక్కువ ఆర్జించి ఎక్కువ పంట దిగుబడులు తీసుకొని ఎక్కువ డబ్బులు ఆర్జించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనికి ఎక్కువ ఖర్చులు ఉన్నాయి. దీనికి దాదాపు ఎకరానికి 1 లక్ష రూపాయల ఖర్చే ఉంటుంది. ఆ ఖర్చును మాకు మిగలాలంటే చాలా కష్టం అవుతుంది ఇప్పుడు. కాబట్టి దానికి తగ్గట్టుగా రేట్ రావాలి. మాకు మినిమం ధర 15,000 ఉంటే కానీ గిట్టుబాటు కాదు. ఎందుకంటే ఒక ఎకరానికి ఒక 26 పోయాలంటేనే దగ్గర మాకు ఒక 40,000 50,000 అవుతుంది ఇప్పుడు. సో కాబట్టి దానికి తగ్గట్టుగా ఈ జిఐ అనేది మాకు వచ్చి అందుబాటులో ఉండి సక్సెస్ఫుల్గా పంట పండించడానికి అవకాశం ఉంటుంది. మేము ఎర్రగుంటూరు పండిస్తాం. మాకు ఎర్రగుంటూరు ఇప్పటికే ప్రస్తుతం 20 నుంచి 30 క్వింటాల్లో ఇస్తుంది. గత 30 సంవత్సరాల నుండి పండిస్తాను. ఎర్రగుంటూరు రోగాలు కొంచెం తట్టుకుంటుంది. మాకు జియో ట్యాగ్ వస్తే దీనికి అధిక లాభాలు వస్తాయని జియో ట్యాగ్ రావాలని కోరుకుంటున్నాం. దాదాపు 50 ఏళ్లుగా ఇక్కడి రైతులు ఎర్రగుంటూరు పసుపునే సాగు చేస్తున్నారు. కర్కుమిన్ శాతం అధికంగా ఉండి చీడపీడల ఉధృతిని తట్టుకుని ఎకరాకు 150 నుంచి 200 క్వింటాళ్ల పచ్చి పసుపు దిగుబడినిస్తోంది. పండించిన పంట నుంచే మేలైన పసుపు కొమ్ములను విత్తనంగా ఉపయోగిస్తున్నారు. ఎర్రగుంటూరు వంగడం వివరాల నమోదు ప్రక్రియ దాదాపు పూర్తయిందని, త్వరలోనే భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆర్మూరు పసుపు అని అంటాం, లేదా ఎర్రగుంటూరు అంటాం. ఈ ఎర్రగుంటూరు పసుపు ఉత్తర తెలంగాణ జిల్లాలన్నింటిలో కూడా ఈ ఎర్రగుంటూరు వేస్తారు. దీన్నే మనం ఆర్మూరు లోకల్ అని కూడా అంటాము. ఉత్తర తెలంగాణ అంటే నిజామాబాద్ జిల్లా, కరీంనగర్, జగిత్యాల ఈ 3 జిల్లాల్లో కూడా ఈ పసుపు వేస్తారు. మేము మా పరిశోధన స్థానం నుంచి రకరకాల వంగడాలు అంటే వెరైటీస్ను పసుపు రకాలు ఇక్కడ వేసేసినాం. అయినా రైతు సోదరులు మాత్రం ఈ ఎర్రగుంటూరుని ఇష్టపడుతున్నారు. ఏమిటి అని మేము పరిశీలిస్తే ఎర్రగుంటూరు అనేది మంచి దిగుబడి, అంటే 1 టన్ నుంచి 6 నుంచి 10 ట్రాక్టర్ల వరకు వస్తుంది. మంచి దిగుబడి వస్తుంది, మంచి కలరు, మళ్ళీ ఎక్స్పోర్ట్కి అనుకూలమైంది. ఏ రైతు కూడా కనీసం 120 నుంచి 130 వస్తుంది. వాసన కూడా సువాసన చాలా బాగుంటుంది. మన ఈ తెలంగాణకు సంబంధించిన నేలలు, వాతావరణము ఎర్రగుంటూరు సాగు చాలా అనుకూలమైనది. కాకపోతే ఈ జియో ట్యాగింగ్ లేకపోవడం వల్ల ఎక్స్పోర్ట్ చాలా తక్కువ అవుతుంది. కాబట్టి ఈ జియో ట్యాగింగ్ చేయడం వల్ల మనకు ఈ పసుపుకు ఎక్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది. రైతులకు లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నది. అందుకే మేము ఒక శాస్త్రవేత్త బృందంగా ఏర్పడినాము. దీన్ని నాబార్డు ఆర్థిక సహకారంతో మేము దీన్ని జియో ట్యాగింగ్ చేయడానికి తయారు చేసినాము. ఏప్రిల్ మాసంలో కేరళలో జియో ట్యాగింగ్ సంబంధించిన ఆఫీస్కి ఉంది, నివేదిక సమర్పిస్తాం. దాంతో ఈ ఆర్మూరు అంటే ఎర్రగుంటూరుకు ఒక జియో ట్యాగింగ్ వచ్చేస్తుంది. దాని ద్వారా మన పసుపు ఒక బ్రాండ్ పేరు ఏర్పడుతుంది. మాకు తెలంగాణకు అనువైన రకాలు ఒక 20 దాకా ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఈ రాజేంద్ర సోనియా కానీ, దుగ్గిరాల రెడ్డి కానీ, లేదంటే రాజపురి అని, శైలం అని ఇట్లాంటి రకాలు తెలంగాణకు అనువైన రకాలు. వాటిలో ఏంటంటే మనకి ఈ కుర్కుమిన్ శాతం అనేది కొంచెం అధికంగా ఉండి మధ్యస్థ రకాలుగా ఉన్నాయి. ఆ నూనె ఒలివరిజిన్ శాతం కూడా కొంత అధికంగా ఉంది. కానీ
మనం ఎప్పుడైతే ఈ ఎర్ర గుంటూరు అనే దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు దీంట్లో దిగుబడి అనేది అధికంగా వస్తుంది. మనకు పచ్చి పసుపు వచ్చేసి 150 నుంచి 200 క్వింటాల పచ్చి పసుపు మనము ఈ ఎర్ర గుంటూరు నుంచి పొందుతున్నాము. అదే కాకుండా ఈ నారింజ పసుపు రంగు అనేది ప్రత్యేకంగా మన ఈ ఎర్ర గుంటూరులోనే కనబడుతుంది. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా మంచి దీనికి ఒక డిమాండ్ ఉంది. దేశంలో చూసుకున్నట్లయితే ఈ వైగాన్ అనే పసుపుకు కానీ లేదంటే లకడంగ్ అనే పసుపుకు కానీ ఈ భౌగోళిక గుర్తింపు ఉంది. కానీ మనకు ఈ ఎర్ర గుంటూరు అంటే ఈ ఆర్మూర్ లోకల్ పసుపుకి మనకు గుర్తింపు అనేది లేదు. కాబట్టి ఈ భౌగోళిక గుర్తింపు తెచ్చే విషయం మీద మనం చర్యలు ప్రారంభించినాము. అంతర్జాతీయంగా భౌగోళిక గుర్తింపు వచ్చినప్పుడు మనకు ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రత్యేకంగా ఒక డిమాండ్ ఏర్పడుతుంది. దీనికి ఉండే లక్షణాలు అంటే ఎంత దిగుబడి వస్తుంది, దాని కాండం పొడవు ఎంత, కనుపుల మధ్య దూరము, మనకు రైజోమ్ కోర్ కలర్, ఈ అన్నిటిని మనము పెట్టేసి అప్లై చేయడం జరుగుతుంది. ఒక 2 నెలల తర్వాత ఈ భౌగోళిక గుర్తింపు అనేది చెన్నై ప్రధాన కేంద్రంగా ఉంటుంది. దానికి అప్లై చేసినప్పుడు మనకు ఒక 6 నుంచి సంవత్సరం లోపల మనకు ఈ గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. దీనివల్ల రైతులకు చాలా లాభమే ఉండడమే కాకుండా ఎగుమతులు కూడా చాలా వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఎర్రగుంటూరు పసుపుకు భౌగోళిక గుర్తింపు వస్తే తమ పసుపుకు మంచి డిమాండ్ ఏర్పడడమే కాకుండా ఎగుమతి అవకాశాలు విస్తరిస్తాయంటూ రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.